అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన పండు మిర్చి చింతకాయ పచ్చడి చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా ఇష్టంగా తింటారండి. ఇది పెద్ద కష్టమేమి కూడా లేదండి. దీనికి చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు. మెంతులు, ఇంగువ, ఆవాలు ఇది మనము ఫస్ట్ పోపు వేసుకోవాలండి. ఇవి వేగిపోయిన తర్వాత ఫస్ట్ మెంతులు, ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలండి. ఎందుకనంటే లేదంటే మనకి కొంచెం వేగకపోయిందంటే పచ్చడి చేదు వచ్చేస్తుంది. కాబట్టి మనము ముందు ఈ మెంతులు, ఆవాల్ని కొంచెము వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మనము ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఈ బాణెట్లోనే మనము ఈ పండు మిర్చి, చింతకాయ వేయించేసుకోవచ్చండి. అయితే ముందుగా ఈ పండు మిర్చిని శుభ్రంగా కడగాలండి. కడిగి మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, ఆ దుమ్ము ధూళి ఏమీ లేకుండా చక్కగా నీట్గా కడుక్కొని ఇవన్నిటినీ బాగా ఏదైనా పంచ మీద కానీ చీర మీద కానీ ఆరబెట్టేసుకోవాలండి. బాగా ఏమాత్రం నీరు ఒక్క చుక్క కూడా మనకి మిరపకాయల మీద ఉండకూడదండి. అట్లా ఉందని మనకు అనిపించిందంటే శుభ్రంగా మళ్ళీ కూడా మనం ఒకసారి తుడవచ్చండి. తుడిచిన తర్వాత ఇప్పుడు మనము పక్కన తుడిచి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ పండు మిర్చి, ఈ చింతకాయ రెండు కలిపి బాగా వేయించేసుకోవాలండి. కొంచెం బాగా వేగితేనే మనకి కలర్ మారుతుంది కదా. కలర్ మారిన తర్వాత మంచి సువాసన వస్తుంది వేగినట్టుగా. అప్పుడు మనం తీసి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం ఈ పండు మిర్చి వేగిన తర్వాత చింతకాయ తొక్కు వేసుకోవాలండి. అప్పుడు రెండు కలిపి వేయించుకోవాలి. చింతపండు వేస్తే ఇంత వేయించని అవసరం లేదండి. ఆల్రెడీ మనము మిరపకాయలు వేయించేస్తాం కాబట్టి ఆ వేడిలోనే కొంచెం చింతపండు వేసామంటే దానికే సరిపోతుందండి. అయితే ఈ విధంగా కూడా ఒకసారి మనం ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేను 2 వెల్లుల్లి గడ్డలు ఒలిచి వేశానండి. ఇంకా ఎక్కువ వేసినా కూడా బాగానే ఉంటుందండి, రుచిగానే ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఈ పండు మిర్చి పచ్చడి చేశారంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి. ఈ పండు మిరపకాయల్ని వేయించకుండా కూడా ఈ చింతపండు, పండు మిర్చి, ఉప్పు వేసి దంచి పక్కన పెట్టేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేయించుకొని ఆ పోపులో ఈ పచ్చిదాన్నే వేసి వేయించుకొని ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి. అది కూడా ఒక పద్ధతి. అట్లా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదండి. దీన్ని తీసి మనము పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత ఈ తొడిమలన్నీ జాగ్రత్తగా తీసి పెట్టుకొని ఈ ముందుగా ఈ పోపు ఉంది కదండి, మెంతులు, ఇంగువ, ఆవాలు, ఈ పోపుతో పాటు ఈ పండు మిర్చి, ఈ చింతకాయ తొక్కు, కొద్దిగా ఉప్పు వేసి కొంచెంగా మనం మిక్సీ పట్టుకోవాలండి. అయితే నాది చిన్న జారు కాబట్టి నేను 2-3 సార్లు వేసానండి. పెద్ద జారు అయితే ఒకేసారి కూడా వేసి పక్కన పెట్టుకోవచ్చు. దీంట్లో కొద్దిగా ఈ బెల్లం కూడా వేసుకున్నామంటే మనకి రుచి బాగుంటుంది. నేను చిన్న జార్లో చేశాను కాబట్టి 2-3 సార్లు చేశానండి. అదే పెద్ద జార్ అయితే ఒకేసారి చేసేసుకోవచ్చు. దీంతో పాటే ఈ తెల్లగడ్డలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా కలిపి మనం మిక్సీ పట్టేయచ్చు. ఇలా చిన్న జార్లో చేసుకుంటే కొంచెం ఈ పండు మిర్చి, కొంచెం చింతతొక్కు, కొంచెం వెల్లుల్లిపాయలు, ఉప్పు అన్నీ కొంచెం వేస్తూ వెయ్యాలండి. ఎందుకంటే ఉప్పు సరిగా కలవాలి కాబట్టి నేను అలా వేస్తున్నాను. అయితే ఒకేసారి పెద్ద జార్లో వేసుకునే పని అయితే అన్నీ ఒకేసారి వేసి చేసేయచ్చు. ఇది కొంచెం బాగా మిక్సీ పట్టిన తర్వాత బెల్లం కూడా వేసి దాన్ని కూడా మిక్సీ పట్టేయాలి. మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత అంతా ఒకేసారి కలిపి పెట్టుకొని మళ్ళీ పైన కొంచెం పోపు వేసుకోవాలి. ఆవాలు, ఇంగువ అంతే, ఎక్కువ ఏమీ అవసరం లేదు. 1-2 ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చండి. అది ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు, లేదంటే లేదు. అయితే మొదట మనము మిరపకాయలు వేయించినప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి. ఎందుకంటే తుల్లిపోతుంది అది మన మొహం మీద. అందుకని అదంతా అయిపోయిన తర్వాత పచ్చడంతా రుబ్బేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ రెండోసారి పోపు వేసినప్పుడు ఎక్కువ నూనె వేసుకోవాలండి. ఒక 100 గ్రాముల దాకా నూనె పడుతుంది. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ లేకపోతే అసలు పచ్చడికి రుచే ఉండదండి.
ఇప్పుడు మనము ఈ పచ్చడి ఇప్పుడు మనం అంతా రుబ్బేసాం కదండి. ఈ పచ్చడిని కూడా ఒకసారి మనము నూనెలో వేసి కొంచెంసేపు వేయించాలండి. ఒక 10 మినిట్స్ దాకా వేయించుకుంటే అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయిందండి. పండు మిర్చి పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇటు టిఫిన్లలో వేసుకోవచ్చు, భోజనానికి కూడా వేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. పసుపుని మొదట్లోనే వేసుకోవాలండి. పండు మిర్చి వేయించుకుంటాం కదా, అప్పుడే వేసుకోవాలి. అయితే నేను మర్చిపోయాను, అందుకని నేను ఈ లాస్ట్లో పసుపు వేసానండి. ఈ పచ్చడిని బాగా చల్లార్చాలండి. చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ దాంట్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మంచిదండి. అదే స్టీల్ దాంట్లో మనం గనక స్టోర్ చేసామంటే అది కలర్ మారిపోతుంది, కన్నాలు కూడా పడిపోతుంది. పులుపు ఉంటుంది కదా, దానివల్ల ఆ స్టీల్ డబ్బా కన్నాలు పడిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.